భర్త చనిపోయిన బాధను దిగమింగి తన కూతురే ప్రపంచం అనుకుంది. శక్తినంతా కూడగట్టుకొని పెంచి పెద్ద చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చూసి మురిసిపోయింది. ఆమెకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఉన్నదంతా పెట్టి పెళ్లి చేసింది. కానీ విధి ఆమెపై పగబట్టినట్లు మరోసారి వంచింది. భర్త వేధింపులకు కూతురు ఆత్మహత్య చేసుకోగా మరోసారి ఆమె జీవితం చీకటిమయమైంది. ఒక్కగానొక్క కూతురే లోకంగా బతికిన ఆ తల్లికి ఇప్పుడు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. నిందితుడు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే తనకు న్యాయం చేసేవారే లేరంటూ ఆమె పడుతున్న శోకం అందరినీ కలిసివేస్తోంది. న్యాయం చేయాలంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో విడుదల చేస్తోంది. వికారాబాద్ జిల్లా కమలాపురానికి చెందిన దేవిక సాఫ్ట్వేర్ ఇంజనీర్. పుణేలో MBA పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడింది. అదే కంపెనీలో పనిచేస్తున్న తన కొలీగ్ మంచిర్యాలకు చెందిన సతీష్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కూతురు కోరుకున్న జీవితాన్నే ఇవ్వాలనుకున్న దేవిక తల్లి గతేడాది ఆగస్టులో వీరిద్దరికి పెళ్లి జరిపించింది. 6 నెలల వరకు వీరి జీవితం బాగానే ఉండగా ఆ తర్వాతే దేవిక జీవితంలో అసలు వేధింపులు మొదలయ్యాయి. కూతురి జీవితం కోసం తల్లి ఉన్నదంతా పెట్టి పెళ్లి చేసిన భర్త సతీష్ అదనపు కట్నం కోసం దేవికను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక గతేడాది మార్చిలో సూసైడ్ చేసుకుంది. దీంతో ఆ తల్లి ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలోనే ఉండగానే ప్రధాన నిందితుడైన భర్త సతీష్ బెయిలుపై బయటికి రావడం వివాదాస్పదంగా మారింది. తన కూతురి చావుకు కారణమైన వ్యక్తి బయట తిరుగుతుండడంపై దేవిక తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న టైంలో సతీష్ చెల్లి బావ ఘటనా స్థలానికి వెళ్లారని, దీనికి సంబంధించిన CCTV ఫుటేజ్ కూడా ఉందని చెప్తోంది. సతీష్ కు మరో యువతితో అక్రమ సంబంధం ఉందని, డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. తనకు ఎవరూ లేరని చట్టం స్పందించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఈ ఫోటోలో నవ్వుతూ మనకు కనిపిస్తుంది దేవిక, తన తల్లి రామలక్ష్మి. దేవిక నవ్వులు ఇక ఇంట్లో వినిపించడం లేదు. దేవిక చనిపోయి 15 నెలలు అవుతుంది. ఇప్పటికీ దేవిక ఆత్మహత్యన లేదు అనంటే తన భర్తే చంపేశాడా అన్న అనుమానాలు, ఇంకా కన్న తల్లి కదా, ఆ పేగుబంధం ఇంకా ఉంటుంది. అసలు తన కూతురు చావుకి కారణం ఏంటి అని తెలియకపోయేసరికి తను తల్లడిల్లిపోతుంది. రెగ్యులర్గా ఇన్స్టాలో వీడియోలు పెడుతుంది. తల్లి ఒక్కసారి రామ్మ అని వాళ్ళ కూతుర్ని పిలుస్తుంది, కానీ తిరిగి రాదు అన్న విషయం ఆ తల్లికి తెలుసు. కానీ తల్లి ప్రేమతో తిరిగి వస్తుందేమో మరణాన్ని జయించి అని ఆ తల్లి అనుకుంటుంది, కానీ రావడం లేదు. అమ్మ, నీ కూతురు ఎదురుగా ఉంటే ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం మాట్లాడను మేడం, ఆ తల్లిని ఏం మాట్లాడాను, కట్టుకోలేను మేడం. నా పాపం చూసి కట్టుకోలేకపోతున్నా. మనకి ఎలా చంపాలనిపించిందో, ఎందుకు చంపాలనిపించిందో ఇప్పటి వరకు సస్పెండ్ మేడం. ఎందుకు చనిపోయిందో, ఎందుకు చంపేశాడో అది కూడా నాకు తెలియదు. మ్యారేజ్ అయిన 6 నెలలకి లవ్ మ్యారేజ్ అని చెప్పిండు. అరే లవ్ మ్యారేజ్ అంటే ఓకే అన్నాం. మళ్ళీ అందరం కలిసి ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసి అందరం కలిసి చేసేసాం మేడం. 6 నెలలకి ఏం గొడవలో తెలీదు. 2 నెలలకే గొడవలు ఇంటికి వచ్చారు. ఆ వచ్చిన టైంలో పాప ఏదన్నా వంచుకుని ఉంటే బాగుండే మేడం. నేను చెప్పలేను మేడం, నా వల్ల అయితే న్యాయం చేయండి అందరు కలిసి. న్యాయం అంటే ఏం కోరుకుంటున్నారు? మీ పాప చనిపోయి 15 నెలలు అవుతుంది. సో అసలు న్యాయం అంటే ఏంటి మీకు? న్యాయం అంటే ఏంటంటే ఎలా చనిపోయింది అనేది నాకు ఇంతవరకు తెలియదు మేడం. పోలీస్ సార్ వాళ్ళేమో హ్యాంగ్ వేసుకున్నది, ఫోరెన్స్లో హ్యాంగ్ వచ్చింది, ఫోరెన్స్ రిపోర్ట్లో అని చెప్తుండ్రు. హ్యాంగ్ అనే దాంట్లోనే అనుమానం ఏంటంటే ఆయన కూడా వేసే సిచ్యువేషన్ ఉంది. అంటే ఇద్దరు గొడవ పడ్డప్పుడు కొడితే కింద పడిపోయి తీసి ఆయన కూడా వేయచ్చు, ఈమె కూడా వేసుకుందాం, మనకు తెలీదు. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలాలి, చంపిన ఆయనకే తెలియాలి. మనకైతే తెలియదు కదా మేడం, మాకైతే తెలియదు. నాకైతే అనుమానం అదే, ఆయననే కొట్టి చంపి చెల్లిని బావని నైట్ పిలుచుకున్నారు, వచ్చిండ్రు, అందరు కలిసి చేసిండ్రని నా అనుమానం. ఎందుకు అనుమానం చెల్లి బావ మీద అంటే వాళ్ళ నైట్ వచ్చిన వీడియోలు ఉన్నాయి. 10 గంటలకు వచ్చారు, మాట్లాడారు అందరితోటి. వాళ్ళు 10 గంటలకు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు, మళ్ళీ 3 కలిసి కిందికి వెళ్ళారు, మళ్ళీ 3 కలిసి పైకి వచ్చారు. అంటే వాళ్ళ ఆ టైంలో 12 గంటల రాత్రిలో ఏం అవసరం? పోనీ పాప ఊరేసుకుందా అనుకున్నాం,
మరి నాకెందుకు కాల్ చేయలేడు? ఆంటీ మీ పాప డోర్ వేసుకున్నది, నా నుంచి అయితే లేదు, దేవికని తీసుకెళ్ళి ఆంటీ, డోర్ తీస్తలేదు, ఎంత మాట డోర్ తీస్తలేదని ఒక్క మాట నాకు చెప్పింటే నా బిడ్డని కాపాడుకునేదాన్ని కదా తల్లి. మీ అల్లుడి మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను మేడం. అరెస్ట్ చేశారా పోలీసు? చేశారు. జైలుకి ఏమన్నా వెళ్ళాడా? వెళ్ళారు. జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటికి వచ్చాడు. బయట తిరుగుతున్నాడు. కండిషన్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. ఇప్పటి వరకు 15 ఏళ్ళు ఉంటాడా మేడం? బయట తిరుగుతున్నాడు. ఇంకా ఇప్పుడు మొన్న సార్ నేను కోర్టుకాడ, నాకు ఎక్కడ కనిపించాడు మేడం. కోర్టుకాడనే మాట్లాడలేరు, పరిగెత్తుకుంటూ పోతుండ్రు. ఏదో ఇప్పుడు కొంచెం పెద్ద కోర్టుకు పంపించాం, సెక్షన్ కోర్టుకు పంపించాము ఎల్బీ నగర్ అని చెప్పారు మేడం. సార్ వాళ్ళకి తెలుసు, అది నాకు తెలీదు. కాకపోతే వాళ్ళ చెల్లి బావ హ్యాండ్ ఉన్నది, అది మీరు అడగండి ఏంటిదో. లేదా ఏ భయం లేకుంటే నాకు వచ్చి మాట్లాడమని చెప్పండి మేడం. అలా ఏ తప్పు చేయకుంటే ఖచ్చితంగా న్యాయం అంటే నేను ఎలా బతకాలి, నాకు దారి చూపించాలి. మేడం నా పాపను, ఉన్న పాప చనిపోయింది. పీజీ చదివించా పాపను, వాళ్ళ నాన్న చనిపోయి. అవునమ్మా, విన్నాము. చిన్న వయసులోనే పాప తండ్రిని పోగొట్టుకుంది. 7th చదువుతుంది, డాడీ చనిపోయాడు మేడం. డాడీ సుఖం చూడలేదు. ఒక తండ్రి సుఖము, అన్నతమ్ముల సుఖం ఏది లేదు మేడం. డైరాడూన్లో చదివింది మేడం. ఎంత భయంకరంగా నైట్ అక్కడికి వెళ్ళి పూణేలో పీజీ చేసింది మేడం. నేను ఇక్కడ ఎక్స్రోడ్ నుంచి బస్ ఎక్కించి అర్ధరాత్రిలో ఇంటికి వచ్చి పాప ముట్టిందా లేదా ఇద్దరం అంత భయంకరంగా భయపడుకుంటా చదువు కంప్లీట్ చేశాం మేడం. ఇష్టపడ్డ మమ్మీ అంటే ఇచ్చేసిన, ఏది అడగకుండా. 6 నెలలకే చంపేసిండు మేడం. మీకు అనుమానం అల్లుడి మీద? పెళ్ళయి 6 నెలలే అవుతుంది. ఎంతో ఇష్టంగా నీ కూతురు పెళ్లి చేసుకుంది, దానికి మీరు ఒప్పుకున్నారు. అవును. ఎందుకు వస్తున్నారంటే నాకు సంపుతాడని నాకు తెలియదు మేడం, పాపకు కూడా తెలీదు. అలా సంపుతాడంటే పాపని ఇచ్చేవాళ్ళమా మేడం? గొడవలు ఉన్నాయా? ఇద్దరి మధ్యలో గొడవలని నాకేంటంటే 2 నెలల గొడవ అయ్యి ఇంటికి వచ్చినప్పుడే తెలుసు మేడం. మ్యారేజ్ అయినా 2 నెలలకే గొడవలు. ఆయననే కాల్ చేసిండు అప్పుడు 2 నెలల గొడవ అయినప్పుడు. అంటే మాకు ఇద్దరి గొడవ అవుతున్నాం, నీ దగ్గరికి వచ్చేస్తామంటే రండి నాన్న అంటే వచ్చేసిండ్రు వాళ్ళు. ఆ 2 నెలలప్పుడే పాప చెప్పింది మేడం, ఈయనకు చెడు అలవాట్లు ఉన్నాయి మమ్మీ, లేని అలవాట్లు అన్నీ లేవు, నేను మోసపోయినా నిన్ను మోసం చేసిన మమ్మీ, ఇష్టపడ్డందుకు నువ్వేమనలేవు, నువ్వు చెప్పింది వినలేను మమ్మీ, చేసుకున్నా మోసపోయినా. అంటే ఏం అలవాట్లు ఉన్నాయని చెప్పిందమ్మా? ఏం అలవాట్లేంటి మేడం? ఆఫీస్ కాల్ వస్తుందని కిందికి వెళ్ళేసి వస్తాడు మమ్మీ, రాగానే రాక్షసులాగా అవుతాడు, చెయ్యికి ఏదో రుద్దుకొని ఇలా అంటాడు, రాక్షసులాగా అవుతాడు. రక్ష అలవాటు ఉందో ఏం అలవాటు ఉందో కానీ ఉంది, ఏదో చెడు అలవాటు ఉంది. ఒక అమ్మాయి కూడా ఉంది, మళ్ళీ ఇంటికి వస్తుంది, ఎవరో ఏమో తెలియదు మమ్మీ, ఆ అమ్మాయి వల్ల గొడవ అయిందని చెప్పింది. ఆ 2 నెలల గొడవ అయింది. నేను ఇవి స్టేట్మెంట్లు ఇవ్వలేను మేడం, నాకు అప్పుడు మర్చిపోయినా నేను. అంటే అమ్మాయి ఉన్నదనే విషయం నాకు షాక్లోకి వెళ్ళిపోయాను కదా మేడం, అప్పుడు నాకు తెలియదు. అయితే సీసీ కెమెరాలో చూసి గుర్తొచ్చింది. ఆ నైట్లో పాప చనిపోయినప్పుడు సీసీ కెమెరాలో చూడండి మేడం, వచ్చింది, నైట్ అంతా వచ్చింది. కొట్టిందంట పాప, వీడియోలు పెట్టింది నాకు. ఎవరు కొట్టారు? ఈయన కొట్టిండు, ఆమె కొట్టిందంట, వీడియోలు ఉన్నాయి అవి. ఏ గొడవలు అయినా చూడండి మేడం, చట్టం మారాలి. ఏ అమ్మాయికి అన్యాయం జరగొద్దు, ఏ అబ్బాయికి అన్యాయం జరగొద్దు. అబ్బాయి అయిననే ప్రాణమే, అమ్మాయి అయినా ప్రాణమే. అబ్బాయిని చంపేసి వచ్చినా కానీ కూడా వదలొద్దు. అమ్మాయిని చంపినా వదలొద్దు. ఏ తల్లి ఇంత గోస ఏ తల్లికి పెట్టొద్దు అసలు. ఎలా కట్టుకుంటుంది మేడం? చద్దమ్మా సావు రావట్లేదు, సావడానికి కూడా ధైర్యం కావాలి కదా మేడం. భగవంతుడు తీసుకెళ్ళాలి కదా. నేను చనిపోతా అనుకుంటున్నా, చస్తలేను. ఎందుకు చనిపోతలేదు? దేవుడు వరం ఇస్తలేడు నాకు సావుమని. మీ కూతుర్ని కోడలని, మీ అల్లుడిని కొడుకు అని కూడా అట్లా పిలిచేవాళ్ళు, మీరే నా కొడుకు అని చెప్పేసి ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు అని చెప్పారు, నిజమే? అవును మేడం. ఫస్ట్ పాప మ్యారేజ్ అయినాక ఇంటికి వచ్చేటప్పుడు ఆయననే అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడంటే, తీసుకోండి ఆంటీ, నువ్వు అమ్మ విప్పడిచింది, ఆమె నీ కోడలు, నేను నీ కొడుకుని, ఇంకా బిడ్డనే అనకు, నీ కూతురు అనకు, నేను కొడుకు, ఆమె కోడలు అని పెట్టింది. నేను అలాగే చూసా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నేను కొడుకే అనుకున్నా, నా కొడుకులు లేరు, ఆయననే కొడుకు అనుకున్నా. కానీ ఇప్పుడు లేడు, కొడుకుగాడు రాక్షసులాగా అయిండు.
కొడుకు ఏంటి ఇప్పుడు కూతురు చనిపోయిన కొడుకులాగా వస్తుండే కదా దగ్గరికి, రాకపోతే తప్పు చేయకుండా వచ్చేవాడు కదా. వచ్చి మమ్మీ నా పొరపాటు ఏం లేదు, ఇద్దరం గొడవ పడ్డాము, ఇలా తప్పు జరిగింది, నన్ను క్షమించు, నేనేం కావాలి, నీకేం కావాలి, నేను చూసుకుంటా అమ్మలాగా, నీకేం కావాలి చెప్పని రావచ్చు కదా, ఎందుకు రావట్లేదు అంటే తప్పు చేసిండు అన్నట్టు, తప్పు చేసినందుకే రాకొచ్చిండు కదా. దేవిక ఇన్స్టాలో రోజు ఒక వీడియో పెడుతున్నారు, అది అసలు గుండెల్ని పిండేస్తుంది ఆ వీడియో చూస్తే. మాకు ఏంటి, ఎందుకు ఇన్స్టాలో వీడియోలు పెడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇష్టాల్లో అంటే ఒక ఇంట్రెస్ట్ తోటి లైక్లో సేల్లో డబ్బులో అది కాదు మేడం. ఆ పాపకు న్యాయం జరగాలి. ఆమెను పీజీ చదివించాను, తండ్రి లేనిది కూడా కష్టపడి చదివించాను కదా, ఆ చదువు వేస్ట్ పోరాదు, ఆమె పేరు మునిగిపోవద్దు. ఇంకా ఏంటంటే ఆమెకు న్యాయం జరిగిందని ఒక పేరు రావాలి. అబ్బా చట్టం ఉంది ఇంకా కూడా చేసిండ్రు అని ఆమె చదువు మునిగిపో ఏది మారిపోవద్దు, ఆమెను గుర్తింపు చేసుకుంటా న్యాయం కోసమే పోరాడుతున్నా మేడం. మీరు అందరు కలిసి న్యాయం చేయండి. తల్లిదండ్రి చెప్పింది వినండి నాన్న, తల్లిదండ్రి చెప్పింది వినండి. ప్రేమ ప్రేమ అని పడిగెత్తకండి, తల్లిదండ్రి ఘోష పెట్టకండి. ఇంకొకటి గవర్నమెంట్కి కూడా చెప్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను, చట్టం కొంచెమన్నా మార్చండి. మార్చి ఏం చేయాలంటే ఎవరు తప్పు చేసినా 6 నెలలో 3 నెలల్లో శిక్షించండి, ఒక 1 ఇయర్లోనే శిక్షించే ప్రయత్నాలు చేయండి. ఇది ఏమంటే కామన్ అయిపోయింది ఈ మీడియాలోకి వచ్చుడు, కుక్కల్లో ఉడకబెట్టడము, చంపేయడము, చేయడము అని, చంపేస్తున్నాము 6 నెలలో బయటికి వస్తున్నామని కామన్గా బయటికి వచ్చేస్తున్నారు బెయిల్ మీద. వాళ్ళకి కామన్ అయిపోయింది. ఆడపిల్లలకు వాల్యూ లేకుండా అయింది. ఆడపిల్ల అనేదే కాదు, అబ్బాయిలు కూడా కానీ అమ్మాయిలు కూడా కానీ, అబ్బాయిలని అమ్మాయి చేసినా అది పాపమే, అమ్మాయిని అబ్బాయి చేసిన పాపమే. ఎవరిని ఎవరు చెయ్యొద్దు, ఇష్టం లేకుంటే విడిపోవాలి. ఒక్కవేళ మీరు రిలేషన్షిప్లో ఉన్నా కానీ కూడా అప్పుడు విడిపోవచ్చు. మ్యారేజ్ అయినాక కూడా విడాకులు తీసుకోవాలి. చంపే అధికారం ఎవరు ఇవ్వలేరు, చంపకూడదు ఎవరు కూడా. అబ్బాయి అమ్మాయిని చంపొద్దు, అమ్మాయి అబ్బాయిని ఎవరిని చంపొద్దు. ఇది ఘోష, ఎప్పటిదాకా ఘోష. గుండెలా జీవి ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఆమె చనిపోయి పడుకుంది అంతే, వాడు చంపేసి బయట తిరుగుతుండు, ఇప్పుడు నేను అనుభవిస్తున్నా. ఇది కాకుండా చూసుకోండి తల్లి. అల్లుడే మీ కూతుర్ని చంపేశాడు అని మీరు ఆరోపిస్తున్నారు. సో మీ అల్లుడికి ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారు? ఎలాంటి శిక్ష పడితే మీ కూతురి ఆత్మ శాంతిస్తుంది అనుకుంటున్నారు? ఎలాంటి శిక్ష అంటే అల్లుడే చంపేసిండు అనే క్వశ్చన్ కాకుండా ఆయన వల్ల ఆయన నైట్ జరిగిన సిచ్యువేషన్ని బట్టి, సిసి కెమెరాలు బట్టి నేను చెప్తున్నా, ఆయననే కొట్టి చంపిండని నా అనుమానము. ఇంకొకటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇలా ఉంది, హ్యాంగ్ చేసుకున్నది ఫోరెన్సిక్లో వచ్చిందని వాళ్ళు చెప్పింది. వాళ్ళ యాంగిల్లో ఆలోచించండి, నా యాంగిల్లో కూడా ఆలోచించి న్యాయం చేయండి. ఏంటి అని నిజం. ఎలాంటి శిక్ష అంటే ఆయనకు శిక్ష ఖచ్చితంగా పడాలి. ఏదో ఒక శిక్ష, మరణ శిక్షణ, కారాగార శిక్షణ, ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ శిక్ష పడితే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంకొకరు చూసి భయపడతారు. భయపడి అబ్బా అక్కడ శిక్ష పడ్డదిరా నాయన, ఇది ఎందుకు, ఈ ఆడోళ్ళ గోలు ఎందుకురా అని భయపడతారు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంది, ఆ వీడియోలు వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాదు. అలా అయినా సోషల్ మీడియాలో తనకి ఆవేదన, అంటే ఇంకా నాకు అన్యాయం జరగలేదు, చట్టాలను మార్చాలి, నా కూతురు చావుకి న్యాయం జరగాలి, నా కూతురు ఆత్మ శాంతి జరగాలి అని అంటే అసలుకి ఎందుకు నా కూతురు చనిపోయిందా, చంపేశారని అట్లీస్ట్ నిజ నిజాలు తెలియాలి. నా అల్లుడి మీదే నాకు అనుమానము, నా అల్లుడిని శిక్షించాలి. ఒకవేళ నిజంగానే తను నా కూతుర్ని చంపేసినా సరే తను వచ్చి అమ్మ ఈ తప్పు జరిగింది అని నాతో మాట్లాడితే నేను ఖచ్చితంగా తనని క్షమిస్తాను. నాది తల్లి మనసు, ఒక కూతుర్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు కొడుకుని పోగొట్టుకోవాలి అని అనుకోవడం లేదు. నా అల్లుడిని నేను కొడుకుగా భావిస్తున్నాను. దయచేసి చట్టాల్లో కూడా కొంత మార్పులు తీసుకురండి, నాలాంటి తల్లులకి న్యాయం చేయండి అని చెప్పేసి దేవిక తల్లి రామలక్ష్మి చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, హైదరాబాద్.